హాయ్ అండి. ఈరోజు మనం తోటకూర పుల్లకూర కర్రీ అనేది తయారు చేసుకుందాం. ముందుగా 3 కట్టల తోటకూర అనేది తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ముదురు కాడలన్నిటిని కూడా తీసేసేసి కట్ చేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. 1.5 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1.5 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. 2 కప్పుల వాటర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈ తోటకూర పుల్లకూర అనేది ఓల్డెన్ డేస్లో చేసేవాళ్ళు అనమాట. చాలా ఆరోగ్యం అండి. తోటకూర అనేది పిల్లలు చాలామంది ఇష్టపడరు. ఎప్పుడు పప్పు లేదా ఫ్రై అలా కాకుండా మనం ఇలా పుల్లకూరలాగా చేసుకుని తిన్నామంటే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. 4 విజిల్స్ తర్వాత ఇలా గంటెతో మ్యాష్ చేసుకోవచ్చు, లేదా పప్పు గుత్తితో కూడా మ్యాష్ చేసుకుంటే తర్వాత దీనికి తాలింపు అనేది రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఉల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు అసలు మర్చిపోవద్దండి. చాలా అంటే చాలా హెల్దీ అండ్ ఈ కర్రీకి చాలా మంచి టేస్ట్ని ఇస్తాయన్నమాట. అండ్ ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఫైనల్గా మనం తయారు చేసుకొని పెట్టుకున్న తోటకూర పుల్లకూర మొత్తం కూడా యాడ్ చేసుకొని గంటతో ఒకసారి కలుపుకొని ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయింది. థ్యాంక్ యూ.